సోను సోను జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా తెలుస్తున్నాయా? 436 రిచెస్ట్ పిక్చర్ వాళ్ళ తిరుపతి. కానీ అడుక్కునే కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. సోను సోను జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం రిచెస్ట్ పిక్చర్ ఇంకా 436 కుబేరులో ఇంకా తెలుస్తున్నాయా? 436 రిచెస్ట్ పిక్చర్ వాళ్ళ తిరుపతి. శివజ్యోతి గారికి కాంట్రవర్సీస్ అలవాటు అయిపోయాయి. శ్రీవారి సన్నిధి అంటే మనకి ఎంత పవిత్ర పుణ్యక్షేత్రమో తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏది మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. దట్టు దేవుని గురించి, వెంకటేశ్వర స్వామి గురించి కానీ, ఆయన ప్రసాదం గురించి కానీ, లడ్డు గురించి కానీ, వేటి గురించి మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకక్క నీకు ఇంత నోటితూల? నిజంగానే అక్క, నీకు నోటిదూల చాలా అంటే చాలా ఎక్కువ. వెళ్ళావు, నువ్వు దేవుని చూడడానికి వెళ్ళావా, లేకపోతే అక్కడ రీల్స్ చేసుకోవడానికి, నీ వ్లాగ్స్ చేసుకోవడానికి వెళ్ళావా? చేస్తే చేసుకున్నావు, ప్రసాదం తీసుకుంటున్నావు, దాన్ని వీడియో తీసుకొని నా లైఫ్ లో నేను ఎప్పుడూ అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కుంటున్నా, రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటున్నావు. ఎందుకు ఈ నోటిదూల? ఎందుకు? సనాతన ధర్మం గురించి ఎందుకు ఇలా మాట్లాడడం? అంటే కించపరచడానికి ట్రై చేస్తున్నారా ఏంటి అని జనాలు ప్రశ్నిస్తున్నారు. అదిగాక శివజ్యోతి గారు ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంట్ అయ్యుండి దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలక్క? దేవుని దర్శించుకొని మంచి బిడ్డ పుట్టాలని కోరుకోకుండా ఆ బయటకు వచ్చి బిచ్చగాళ్ళు ఇవన్నీ మాటలు అవసరం లేదు. నిజంగా చాలా మంది హిందువులు మీరు అన్న మాటలకి ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పండి. అసలు మీరేమనుకుంటున్నారు ఆడియన్స్? ఈ రీల్ మీ కింద కమెంట్ చేయండి అండ్ ఈ రీల్ని వీలైనంత వరకు షేర్ చేయండి.